డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా డాటా సఫిషియన్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వి వాంట్ టు ఫైండ్ ద హెవియెస్ట్ ఆఫ్ ద 4 ఆబ్జెక్ట్స్ PQRS. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. So first one, Q is heavier than P but lighter than S. Second one, R is heavier than Q. సో ఇక్కడ మనకి తెలుగులో ఒకసారి చూస్తే PQRS అనే 4 వస్తువులలో అతి బరువైన వస్తువుని కనుక్కోవాలి. క్రింద ఇచ్చిన ప్రవచనంలో చూడండి అంటున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే P కన్నా Q బరువు ఎక్కువ ఉంది, కానీ Q బరువు S బరువు కన్నా తక్కువగా ఉంది అంటున్నాడు. Q కన్నా R బరువు ఎక్కువగా ఉంది అప్పుడు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇది డాటా సఫిషియన్సీ క్వశ్చన్. దీంట్లో మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ అంటే ఈ 4 హెవీయెస్ట్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ మనకి నీడ్ ఉంటుంది, ఏ స్టేట్మెంట్ అవసరం అంటే ఇండివిజువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి సరిపోతుందా ఆన్సర్ చేయడానికి, లేదా సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి సరిపోతుందా ఆన్సర్ చేయడానికి, 2 కలిపి కావాలన్నా అసలు 2 కూడా సరిపోతలేవా ఆన్సర్ చేయడానికి అనేది మనం ఆన్సర్ చేయాలి, ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ PQRS అని అంటున్నాడు 4 ఎవరు హెవీయెస్ట్ అని అంటున్నాడు. ఒకసారి నార్మల్గా చూద్దాం. Q ఈజ్ ఫస్ట్ స్టేట్మెంట్తో తీసుకుంటే నీకు ఆన్సర్ వస్తుందా లేదా ఐడెంటిఫై చేస్తా. Q ఈజ్ హెవియర్ దాన్ P బట్ లైటర్ దాన్ S అంటున్నాడు. S కంటే లైట్ ఉంటుందంట. సో Q అనేది P కంటే హెవీగా ఉంటుంది, S కంటే లైట్గా ఉంటుంది. R ఈజ్ హెవియర్ దాన్ Q. సో R హెవియర్ దాన్ Q అంట, అంటే Q కంటే హెవీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 3 అంటే ఈ 2 స్టేట్మెంట్లను బట్టి చూస్తే హెవీయెస్ట్ ఎవరని చెప్పొచ్చా మనం అంటే Q కంటే S హెవీగా ఉంది, Q కంటే R హెవీగా ఉంది. మరి S అండ్ Rలో ఎవరని మనకి చెప్పనీకి వస్తుందా అని అంటే చెప్పనీకి రాదు. ఈ 2 హెవీయెస్ట్ ఎవరు అని అంటే చెప్పనీకి వస్తుందా అని అంటే చెప్పడానికి రాదు. సో అంటే మరి ఈ 2 స్టేట్మెంట్లను యూజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవస్తుందా అని అంటే ఈ 2 స్టేట్మెంట్లను యూజ్ చేసినా కూడా ఆన్సర్ చేయడానికి రాదు. ఫస్ట్ స్టేట్మెంట్తోని ఆన్సర్ డైరెక్ట్గా చెప్పొచ్చు అంటే 4 ఎవరు హెవీ అని చెప్పలేము. పోనీ సెకండ్ది యూజ్ చేసినా కూడా మనకి క్లారిటీ వస్తలేదు. 2 కలిపి చూసినాం అయినా క్లారిటీ వస్తలేదు. అంటే 2 కలిపి చూసినా కూడా క్లారిటీ వస్తలేదు కాబట్టి మరి ఏమంటాం, డాటా ఇన్ స్టేట్మెంట్ 1 అండ్ 2 ఈజ్ నాట్ సఫిషియంట్ అని అంటున్నా. సో 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో 4th వన్ ఈజ్ కరెక్ట్ అండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి సో సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఏముంది ఇక్కడ అని అంటే క్వశ్చన్ ఇచ్చారు అండ్ S1 S2 అని 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి. సో స్టేట్మెంట్ 1 ఏ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ బి, బి ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ క్వశ్చన్లో సికి ఏ స్నేహితుడా, సికి అట ఏ స్నేహితుడా అని అడుగుతున్నాడు క్వశ్చన్. మరి ఇప్పుడు స్టేట్మెంట్ 1లో ఏముంది, బికి ఏ స్నేహితుడు. ఓకేనా. సో స్నేహితుడు, సికి బి స్నేహితుడు. మరి ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్ల నుంచి సికి ఏ స్నేహితుడు అవుతాడా అంటే సికి ఏకి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందా లేదా ఐడెంటిఫై చేయవచ్చా అంటే ఇక్కడ బికి ఏకి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది, సికి ఏకి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఏకి సికి మధ్యలో డైరెక్ట్ రిలేషన్ కానీ డైరెక్ట్ ఫ్రెండ్షిప్ గురించి కానీ మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేదు. అంటే ఈ 2 స్టేట్మెంట్లను యూజ్ చేసి సికి ఏ స్నేహితుడా అవుతుందా కాదా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చా. సో అవుతుందా కాదా అని మనం డిఫైన్ చేయొచ్చా అని అంటే డిఫైన్ చేయడానికి వీలు లేదు. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో కాబట్టి మనకి సో సమాధానం ఇవ్వడానికి సరిపోదు. సో Qకి సమాధానం ఇవ్వడానికి S1 S2 2 సరిపోకపోతే సో కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ 4 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇక్కడ థర్డ్ వన్లో క్వశ్చన్ చూస్తే విచ్ నెంబర్ ఈజ్ అలాటెడ్ టు ద లెటర్ ఎస్ అంటున్నాడు. సో S1లో ద 26 లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ నెంబర్డ్ 1 to 26 ఇన్ ద ఆర్డర్ దే అక్కర్. సో ఇక్కడ S2లో ద ఓవెల్స్ AEIOU ఆర్ నెంబర్డ్ యాజ్ 1 2 3 4 5 రెస్పెక్టివ్లీ అంటున్నాడు.
ఓకే, రైట్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి మనకి. సో దీంట్లో జాగ్రత్తగా గమనిస్తే, సో విచ్ నెంబర్ ఈజ్ అలాటెడ్ టు ద లెటర్ ఎస్ అంటున్నాడు. సో ఎస్కి ఏ నెంబర్ని అలాట్ చేసిండ్రు అని అంటే చెప్పొచ్చా? 26 లెటర్స్. ఇక్కడ మనకు తెలుగులో చూద్దాం. సో తెలుగులో చూస్తే అక్షరం ఎస్కి కేటాయించిన సంఖ్య ఏది అంటున్నాడు. అక్షరం ఎస్కి కేటాయించిన సంఖ్య ఏది అంట. ఆంగ్ల అక్షరమాలలోని 26 అక్షరాలకు అవి ఉండే క్రమంలో 1 నుంచి 26 వరకు సంఖ్యలు కేటాయించారు. సో అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చా మనం అని అంటే, ఆంగ్ల అక్షరమాలలోని 26 అక్షరాలు ఉంటాయి కదా, వాటికట 1 to 26 వరకు అవి ఉండే క్రమంలోనే సంఖ్యలు కేటాయించారట. మరి అట్లా కేటాయిస్తే మనం రెగ్యులర్గా లెటర్ సిరీస్లో డిస్కస్ చేస్తాం కదా. సో ఎస్ అన్నప్పుడు 19th లెటర్ అని అదే వస్తుంది ఇప్పుడు. అంటే ఈ ఫస్ట్ వన్తోని మనం ఆన్సర్ని చెప్పొచ్చు. ఓకేనా? అక్షరం ఎస్కి కేటాయించిన సంఖ్య ఏంటి అనేది మనము ఈ ఫస్ట్ వన్తోనే ఆన్సర్ చేయొచ్చు, చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ ఇక్కడ S2తో మనం ఏమైనా చెప్పొచ్చా అంటే, కొన్నిసార్లు ఫస్ట్ వన్తోని మాత్రమే చెప్పొచ్చా? ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండూ సరిపోతాయా? సెకండ్ వన్ ఒకటే సరిపోతుందా? ఇట్లా మనకు డిఫరెంట్గా ఉంటాయి కదా. మరి సెకండ్ వన్ చూస్తే అచ్చులు AEIOUలకు వరుసగా 1 2 3 4 5 సంఖ్యలను కేటాయించారు అంటున్నాడు. ఓకేనా? సో మనం ఒకసారి ఇక్కడ చూస్తే 1 2 3 4 5 లను కేటాయించారట AEIOUలకు. AEIOUలకు 1 2 3 4 5ని కేటాయించరు. మరి మిగతావి, ఇది కాన్సోనెంట్ కదా, అచ్చులకి ఏంటో చెప్పిండు. మరి కాన్సోనెంట్కి ఏంటని చెప్పిండా? కాన్సోనెంట్కి ఏం కేటాయిస్తున్నాడో చెప్పిండా? అట్లయితే ఎస్కి నువ్వు ఆన్సర్ చేయొచ్చు. లేదు కాబట్టి సెకండ్ వన్తోనే ఆన్సర్ చేయడం వీలు కాదు. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది, ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో S1 మాత్రమే క్యూకి జవాబు ఇవ్వగలిగితే మీ సమాధానం ఒకటి అని అంటున్నాడు కదా. సో స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, హౌ మెనీ సండేస్ ఆర్ దేర్ ఇన్ దట్ ఇయర్. సో ఎన్ని సండేస్ ఉన్నాయి ఆ పర్టికులర్ ఇయర్లో అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫిబ్రవరి హ్యాస్ 29 days ఇన్ దట్ ఇయర్. ద ఇయర్ స్టార్ట్స్ ఆన్ సాటర్డే అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఆ సంవత్సరంలోని ఆదివారాలు ఎన్ని అంటున్నాడు. ఏ సంవత్సరంలో? మరి క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయాలి. ఆ సంవత్సరంలో ఆదివారాలు ఎన్ని, ఏ సంవత్సరం సార్ అని తెలవాలి కదా. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ 1 చూడండి, ఆ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 29 రోజులను కలిగి ఉంటుంది అంటున్నాడు. అంటే ఆ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి అంటే ఆ సంవత్సరం ఏ సంవత్సరం? లీపు సంవత్సరం అనేది నీకు తెలుసు. మరి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే సరిపోతుందా అంటే, ఒక లీపు సంవత్సరం తీసుకుంటే లీపు సంవత్సరంలో ఏ రోజును నువ్వు ఐడెంటిఫై చేస్తావు అంటే, ఆ లీప్ సంవత్సరంలో స్టార్టింగ్ డే ఏంటనేది మనకు తెలియాలి కదా. ఇట్ డిపెండ్స్ అపాన్ లీప్ ఇయర్, మనకు మారుతూ ఉంటుంది కదా. సో కాబట్టి మనకు స్టార్టింగ్ డే ఏంటన్నా తెలవాలి, లేదంటే ఆ ఇయర్ మొత్తంలో ఏదో ఒక్క రోజు అన్న తెలవాలి. ఆ సంవత్సరం శనివారంతో మొదలైంది అంటున్నాడు. అంటే సంవత్సరం శనివారంతో మొదలైంది, అది లీప్ సంవత్సరం అని అంటే ఆ నెలలో 366 డేస్ ఉంటాయి. సో శనివారంతో స్టార్ట్ చేసి నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు కదా. అంటే 2 స్టేట్మెంట్స్ కూడా మనకి యూజ్ అవుతాయి కదా, 2 స్టేట్మెంట్స్ కూడా సరిపోతాయి కదా. సో కాబట్టి ఈ రెండింటితో కలిపే ఆన్సర్ చేయొచ్చు. ఒక్క ఆదివారం అంటే ఆ సంవత్సరంలో ఆదివారాలు ఎన్ని ఉంటాయి అని అంటే, సో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయని చెప్తాం. ఓకేనా? సో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉన్నాయంటే లీప్ సంవత్సరం అనేది ఐడెంటిఫై అయింది. ఆ నెల ఫస్ట్ డేట్ అనేది ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందో తెలిస్తే మొత్తం ఇయర్ త్రూ అవుట్ ఇయర్కి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా మనకు తెలుసు. సో ఇలా ఐడెంటిఫై చేస్తాం. 2 స్టేట్మెంట్స్ కూడా అవసరం పడతాయి కాబట్టి, సో ఇఫ్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో థర్డ్ వన్ చూడండి, ఇఫ్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఓన్లీ కెన్ గివ్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్ అంటున్నాడు. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్, వాట్ ఈజ్ నితిన్స్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, దెర్ ఆర్ 10 స్టూడెంట్స్ బిట్వీన్ నితిన్ అండ్ నవీన్. నవీన్ ఈజ్ 28th, సో 20th ఫ్రమ్ ద టాప్. సో ఇక్కడ చూడండి, మనకి 40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో పైనుండి నితిన్ యొక్క ర్యాంక్ ఎంత అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి 40 మంది విద్యార్థులు ఉన్నారంట ఒక తరగతిలో. సో దాంట్లో పైనుండి నితిన్ ర్యాంక్ ఎంత అవుతుంది అంటున్నాడు.
సో ఒక క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తులలో నితిన్ ర్యాంక్ పై నుండి చెప్పాలి అని అంటే ఇక్కడ మరి ఈ రెండు స్టేట్మెంట్స్ వర్కౌట్ అవుతాయా లేదా చూద్దాం. నితిన్కి నవీన్కి మధ్య 10 మంది ఉన్నారంట. ఓకే, నితిన్కి నవీన్కి మధ్యలో 10 మంది ఉన్నారు. ఓకే, పై నుండి నవీన్ 20వ వాడు అంటున్నాడు. సో పై నుండి నవీన్ 20వ వాడు అన్నప్పుడు ఇక్కడ పై నుండి నితిన్ ర్యాంక్ని ఐడెంటిఫై చేయొచ్చా అని అంటే ఇప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ అండి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది నిజమే కదా సార్, దీంతో ఆన్సర్ చెప్పొచ్చు అని. ఇది 20వ పొజిషన్ అయింది అనుకోండి, ఇక్కడ ముందైనా ఉండొచ్చు, తర్వాత అయినా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక ర్యాంక్ వస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఒక ర్యాంక్ వస్తుంది. హౌ కెన్ వి డిసైడ్ ద ర్యాంక్ ఎగ్జాక్ట్లీ పై నుండి చెప్పాలంటే? పై నుండి ఇక్కడ ఒక ర్యాంక్, ఇక్కడ ఒక ర్యాంక్ కావచ్చు, ఎట్లయినా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్తామా అని అంటే చెప్పలేము. ఓకేనా, రైట్. సో అప్పుడు డిఫైన్ చేయలేము కాబట్టి సో బోత్ స్టేట్మెంట్స్ నాట్ సఫిషియంట్ అండి. సో ఇఫ్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆల్సో ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెసెసరీ అంటున్నాడు. కరెక్ట్. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పడానికి అసలు వీలు లేదు. సో మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది అవసరం పడుతుంది. సో కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, z ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు x అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వన్ y ఈజ్ టు ద సౌత్ ఆఫ్ x, z ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ p అండ్ p ఈజ్ టు ద నార్త్ ఆఫ్ y. సెకండ్ వన్ p ఈజ్ టు ద సౌత్ ఆఫ్ x. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే x దృష్ట్యా z ఏ దిశలో ఉంది అంటున్నాడు. అంటే x నుంచి చూసినప్పుడు z డైరెక్షన్ ఎట్లా కనిపిస్తుంది అని అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, x యొక్క దక్షిణం వైపున y ఉంది, p యొక్క తూర్పున z ఉంది, y యొక్క ఉత్తరమున p ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు స్టేట్మెంట్ 1తోని మనం ఆన్సర్ చేయొచ్చా? స్టేట్మెంట్ 1తోనే ఆన్సర్ చేయొచ్చా అని అంటే ఒకసారి చూస్తాం మనం. x యొక్క దక్షిణం వైపు y ఉందంట. ఓకేనా, సో దక్షిణం వైపు y ఉంది. ఇట్లా p యొక్క మనకి y యొక్క ఉత్తరమున p ఉంది. y యొక్క ఉత్తరాన p ఉందంటే yకి ఇక్కడ p ఉందా, ఇక్కడ p ఉందా, రెండింటిని ఐడెంటిఫై చేయొచ్చా? p ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా అంటే ఐడెంటిఫై చేయొచ్చా అంటే చేయలేం. అయితే మరి p ఎక్కడుందా అనే దాన్ని బట్టి p నుంచి z వస్తుంది, మనకి p నుంచి z వస్తుంది. కాబట్టి నువ్వు దీనికి ఆన్సర్ చేయాలంటే ఈ ఒక్క స్టేట్మెంట్తో ఆన్సర్ చేయడానికి లేదు. అప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా చూడాలి. x యొక్క దక్షిణమున p ఉంది అంటే ఇక్కడ p తీసుకుంటే అప్పుడు pకి తూర్పున z ఉందంటే x దృష్ట్యా z యొక్క స్థానం ఏంటో చెప్పొచ్చు. అంటే ఇట్లా చేయొచ్చు. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా నీకు రిక్వైర్మెంట్ అవుతాయి కదా, రెండు స్టేట్మెంట్స్ కూడా అవసరం పడతాయి కదా, రెండు స్టేట్మెంట్స్ కూడా నీడ్ కాబట్టి సో రెండు టుగెదర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అని అంటాం. సో ఇఫ్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆల్సో, సారీ ఇక్కడ చూడండి థర్డ్లో ఉంది, ఇఫ్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసెసరీ టు గివ్ ద ఆన్సర్ అంటున్నాం. సో థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో ఆ రెండు కూడా అవసరం పడతాయి ఆన్సర్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్ 1 and 2. మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ అంటున్నాడు. మనోజ్, ప్రభాకర్, ఆకాష్ అండ్ కమల్ ఆర్ 4 ఫ్రెండ్స్. హూ అమాంగ్ దెమ్ ఈజ్ ద హెవియెస్ట్ అంటున్నాడు. ప్రభాకర్ ఈజ్ హెవియర్ దాన్ మనోజ్ అండ్ కమల్ బట్ సో మనోజ్ అండ్ కమల్ బట్ లైటర్ దాన్ ఆకాష్. మనోజ్ ఈజ్ లైటర్ దాన్ ప్రభాకర్ అండ్ ఆకాష్ బట్ హెవియర్ దాన్ కమల్. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మనోజ్, ప్రభాకర్, ఆకాష్ మరియు కమల్ అనేవారు 4 స్నేహితులు. వీరిలో ఎవరు అత్యధిక బరువైన వారు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ప్రభాకర్ మనోజ్ మరియు కమల్ కంటే బరువైన వాడు, అయితే ఆకాష్ కంటే తేలికైన వాడు. మనోజ్ ప్రభాకర్ మరియు ఆకాష్ కంటే తేలికైన వాడు, అయితే కమల్ కంటే బరువైన వాడు అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మరి రెండు స్టేట్మెంట్స్ అవసరం పడతాయా లేదు అని అంటే అవసరం పడాయా చూద్దాం. ఫస్ట్ వన్తో చూస్తే ప్రభాకర్ హెవియర్ దాన్ మనోజ్ అండ్ కమల్ బట్ లైటర్ దాన్ ఆకాష్ అంటున్నాడు. ఇప్పుడు ఇందులో హెవియర్ ఎవరని తెలిసిందా? సో హెవియర్ ఎవరు? ఆకాష్ అనేటోడు ఫైనల్, అంటే ఫస్ట్ వన్తో ఆన్సర్ చెప్పొచ్చు మనం, అవునా కదా? ప్రభాకర్ అనేటను మనోజ్ అండ్ కమల్ కంటే హెవీగా ఉంటాడు, ప్రభాకర్ కంటే హెవీగా ఉండేది ఆకాష్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, ఫస్ట్ వన్తో ఆన్సర్ తెలిసిపోయింది, మరి సెకండ్ వన్తో కూడా ఉంటుందా?
మనోజ్ ఈజ్ లైటర్ దాన్ ప్రభాకర్ అండ్ ఆకాష్ బట్ హెవియర్ దాన్ కమల్ అంటున్నాడు. సో ప్రభాకర్ అండ్ ఆకాష్ కంటే లైట్గా ఉంటాడు మనోజ్, బట్ కమల్ కంటే హెవీగా ఉంటాడు అని అన్నాడు. మరి ఇప్పుడు ఇట్లున్నప్పుడు ప్రభాకర్ ఆకాష్లో ఎవరు హెవీయెస్ట్ అని చెప్పొచ్చా? చెప్పలేము. అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం డెఫినెట్గా ఆన్సర్ చెప్పలేం, కానీ ఈ ఫస్ట్ వన్తోనే ఆన్సర్ అయితే చెప్పగలుగుతున్నాం కదా. అంటే ఇఫ్ ద స్టేట్మెంట్ వన్ అలోన్ కెన్ గివ్ ద ఆన్సర్ అని చెప్పొచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా, రైట్. సో స్టేట్మెంట్ వన్ అలోన్ కెన్ గివ్ ద ఆన్సర్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత చూడండి, హౌ మెనీ గిఫ్ట్ బాక్సెస్ వర్ సోల్డ్ ఆన్ మండే అంటున్నాడు. ఇట్ వాజ్ 10% మోర్ దాన్ ద బాక్సెస్ సోల్డ్ ఆన్ ద ఎర్లియర్ డే, దట్ మీన్స్ సండే. Every third visitor to the shop bought the box and there were 1500 visitors on Sunday. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, సోమవారం నాడు ఎన్ని బహుమతి పెట్టెలు అమ్ముడు పోయాయి అంటున్నాడు. సో గిఫ్ట్ బాక్సులు సోమవారం రోజు ఎన్ని అమ్ముడు పోయినాయి అంట. సో సోమవారం రోజు ఎన్ని అమ్ముడు పోయినాయి తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. రెండిట్లలో ఏది వర్కౌట్ అవుతుందో చూడండి. అంతకు క్రిందటి రోజు అనగా ఆదివారం అమ్మిన పెట్టెల కంటే 10% ఎక్కువ అమ్ముడు పోయినాయి. సోమవారం ఎన్ని పోయినాయి సార్ అని అంటే ఆదివారం కంటే 10% ఎక్కువ పోయినాయి అని చెప్పిండు. ఆదివారం కంటే 10% ఎక్కువ పోయినాయి అంటే ఆదివారం ఎన్ని పోయినాయి తెలవాలి కదా. ఆదివారం ఎన్ని పోయినాయి తెలవాలంటే షాపుకు వచ్చే ప్రతి 3వ సందర్శకుడు పెట్టెని కొన్నాడు, మరియు ఆదివారం రోజు 1500 మంది వచ్చిండ్రంట. అంటే 1500 మందిలో వచ్చే దానిలో ప్రతి 3వ పర్సన్ కొంటాడు. 1500లో మనకి బై 3 చేస్తే 500 మెంబర్స్ కొంటారు. 500లో 10% ఎక్కువ అని అంటే 550 మెంబర్స్ కొంటుంటారు. సో ఇప్పుడు కాబట్టి ఈ స్టేట్మెంట్ అవసరమే, ఈ స్టేట్మెంట్ అవసరమే కదా. అంటే 2 స్టేట్మెంట్స్ ఉంటేనే చెప్పొచ్చు. ఆ రోజు ఎంతమంది వచ్చారు షాప్కి, దాంట్లో ఎంతమంది కొన్నారు అని అంటే చెప్తున్నాం. సో ఆ రోజు సండే రోజు వచ్చినటువంటి సందర్శకుల సంఖ్య తెలుసు నీకు. సండే రోజు వచ్చిన దానికంటే 10% అని ఫస్ట్ దాంట్లో చెప్పిండు. అంటే రెండింటిని కలిపి చేస్తే ఆన్సర్ చెప్పొచ్చు కదా. సో కాబట్టి 1 మరియు 2 కూడా అవసరం పడతాయి అంటున్నాడు. సో ప్రవచనం 1 మరియు 2లను కలిపితే ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతాం. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్. సో డన్ అండి. ఎస్, ఇవి మనకు ఇక్కడ డాటా సఫిషియన్సీ అనే టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, సో డాటా సఫిషియన్సీలో మనకి ప్రీవియస్గా అడిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. Thank you all of you.